షాకింగ్ న్యూస్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మీద మళ్ళీ అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. ఇది వినడానికి కొంచెం క్రేజీగా ఉన్న యూఎస్ లో ఇప్పుడు ఇదే సెన్సేషన్. అసలు ఏం జరిగిందంటే వాషింగ్టన్ లో వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్ జరుగుతున్నప్పుడు సడన్ గా 5 రౌండ్స్ ఆఫ్ గన్ షాట్ జరిగింది. ట్రంప్ గారి పక్కనే ఉన్న సీక్రెట్ సర్వీస్ వెంటనే యాక్షన్ లోకి వచ్చి అందరూ టేబుల్స్ కిందకి వెళ్ళిపోండి ఆర్డర్స్ ఇచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ బ్రెంచ్ ఎలా అయింది. అవుటర్ జోన్, మిడిల్ జోన్, ఇన్నర్ జోన్స్ అని 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆ షూటర్ డైరెక్ట్ గా సెకండ్ లేయర్ లోకే ఎంటర్ అయ్యాడు. దీన్నే లోన్ వుల్ఫ్ అటాక్ అని అంటారు. ట్రంప్ ఎగ్జాక్ట్ గా కొన్ని మంత్స్ ముందే వార్నింగ్ ఇచ్చాడు, నా పైన అటాక్ అని జరిగితే దానికి కారణం ఇరాన్ అని. ఎగ్జాక్ట్ గా అటాక్ జరిగిన కొన్ని అవర్స్ ముందే ట్రంప్ గారు ఇరాన్ తో పీస్ టాక్స్ క్యాన్సిల్ చేశారు. ఈ అటాక్ జరగడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. పొలిటికల్ ఎక్స్ట్రీమిజం అవ్వచ్చు, లేదా సిస్టమ్ మీద ఉన్న కోపం అవ్వచ్చు. ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 39% కి పడిపోయింది. సో పీపుల్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కూడా అవ్వచ్చు, లేదంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా అయ్యుండొచ్చు. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ కూడా ప్రతిరోజు 1 minute వీడియోలో మీకు అర్థమయ్యే భాషలో మీ ముందర పెట్టేస్తా. ఆ వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? వీడియోకి లైక్ చేసుకొని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక పెట్టేసుకోండి.